నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొల్లిపార మండలం శివలూరులో వైభవంగా జరిగిన శ్రీ మదన గోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ. పూజా కార్యక్రమాల్లో పాల్గొని భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దంపతులు. నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజీలో సందడిగా జరిగిన కల్చరల్ ఫెస్ట్. వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. యేసుక్రీస్తు దీవెనలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. ఐతానగర్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 21న గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు. దేవ సేవకులకు నూతన వస్త్రాలు బహూకరించనున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కొల్లిపార మండలం చెవలూరు గ్రామంలో గల శ్రీ మదన గోపాలస్వామి వారి దేవస్థాన పునఃనిర్మాణ భూమి పూజా మహోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు పాల్గొని భూమి పూజ నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొల్లిపార మండలం చెవలూరు గ్రామంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి వారి దేవస్థానం ఎంతో పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన భూమి పూజా కార్యక్రమం శనివారం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ మదన గోపాలస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భూమి పూజకు విచ్చేస్తున్న ఎమ్మెల్యే దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బొమ్ము సామిరెడ్డి, ఉపాధ్యక్షులు జొన్నల వీరారెడ్డి, కార్యదర్శి బొద్దు చంద్రశేఖర్ రెడ్డి, ఉప కార్యదర్శి దాది సుబ్బారావు, కోశాధికారి కొండ సుబ్బారెడ్డి, కార్యవర్గ సభ్యులు బొద్దు వెంకటరెడ్డి, వంగ రాజశేఖర్ రెడ్డి తదితరులు పర్యవేక్షించగా చెవలూరు సర్పంచ్ బొత్త వేణుగోపాల్, ఎంపీటీసీ కారుమంచి పృథ్వీకుమార్ తదితరులు పాల్గొన్నారు. కొల్లిపార మండలం శివలూరు గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం పునర్నిర్మాణం కొరకు శంకుస్థాపన జరిగింది. యంత్రస్థాపన గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారైన అన్నాబత్తుని శివకుమార్ గారి ద్వారాగా జరగడం, వారు కుటుంబ సమేతంగా వచ్చి జరిపించడం చాలా ఆనందదాయకంగా ఉంది. చాలా సంతోషం సార్. గుంటూరు జిల్లా కొల్లిపార మండలం చెవలూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మదన గోపాలస్వామి వారి దేవాలయం జీర్ణమైనటువంటి విశేషం చేత మరలా గ్రామస్తులందరి సహాయ సహకారాలతో వారి సంకల్పం మేరకు మరలా నూతన శిలామయ అంటే రాతి కట్టడానికి సంకల్పం చేశారు. దానికి గాను ముందుగా ఒక బాలాలయం ఏర్పాటు చేసి దానిలో స్వామివారి యొక్క ప్రతిష్టాపన చేసి ఆ తరువాత ఉన్నటువంటి దేవాలయం అంతా కూడా తీసేసి కొత్తగా మరలా శంకుస్థాపనని ఈ రోజున చేయడం జరిగింది. దానికి గాను గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. అలాగే తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు దంపతి సమేతంగా ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం. అలాగే వారి యొక్క కరకమలాల చేత మత్స్యయంత్ర ప్రతిష్టాపన జరిగింది. అలాగే ఈ దేవాలయ నిర్మాణ కమిటీ వారి చేత, అలాగే కైంకర్య పరులుగా వ్యవహరించినటువంటి దాతల చేత శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజున 9:16 నిర్వహించడం జరిగింది. అందరి యొక్క సహాయ సహకారాలతో త్వరగా ఈ దేవాలయం నిర్మాణం జరిగి మరలా స్వామివారి ప్రతిష్టాపన అత్యంత వైభవపేతంగా జరగాలి అని, ఈ దేశము, రాష్ట్రము, గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని ది యునైటెడ్ పాస్టర్స్ అండ్ గాస్పెల్ వర్కర్స్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఐతానగర్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ది యునైటెడ్ పాస్టర్స్ అండ్ గాస్పెల్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆరుమళ్ల కోటేశ్వరరావు, ఈరే మినిస్ట్రీస్ అధ్యక్షుడు బిషప్ సుధీర్ కుమార్తో పాటు పలువురు పాస్టర్లు వేడుకలకు హాజరయ్యారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో పలువురు యేసుక్రీస్తు గీతాలను ఆలపించి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్తో పాటు అతిథుల చేతుల మీదుగా క్రిస్మస్ స్టార్ను వెలిగించి కేక్ను కట్ చేశారు. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసుక్రీస్తు చల్లని దీవెనలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే శివకుమార్ ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మాసం అంటే డిసెంబర్ మాసం
క్రిస్మస్ మాసాన్ని సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు మీ మధ్యన గడిపే అవకాశం అదృష్టం కలగజేసిన సుధీర్ గారికి ఇదే ఫస్ట్ ప్రోగ్రాం క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొంటాం. ముందుగా సుధీర్ గారు, నేనే స్టార్ట్ చేయాలి, నువ్వు కంపల్సరీగా ఈవినింగ్ టైం అంతా పెట్టుకోవాలంటే తప్పకుండా వస్తానని చెప్పి ఈరోజు మీ అందరి మధ్యన గడపట. ప్రధానంగా మనం ఆలోచిస్తే బైబిల్ చాలా గొప్ప గ్రంథం. బైబిల్లో అనేక అంశాలు మనిషి ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా సమాజంలో ఉన్నారు మతంని, మనం ఈ మధ్యనే అంటే 2 years బ్యాక్ మనందరం ఒకసారి పరిశీలిస్తే కరోనా కూడా మనకు అదే చెప్పింది. మరి నువ్వు ఒక్కడ బాగుంటే కాదురా, నీతో పాటు నీ చుట్టూ బాగుంటేనే నువ్వు బతికుంటావు. ఎవడో అంత దూరం ఉన్న కరోనా, చైనాలో కరోనా వస్తే ప్రపంచం అంతా వ్యాపించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయాం. ఎంతోమంది ఇవాళకి కూడా దాని ఎఫెక్ట్ రకరకాలుగా జరుగుతాం. అంటే కొన్ని లక్షల మంది చనిపోవటానికి కరోనా డిసీజ్ ఒక కారణం. ఏం చేసాం? మన ప్రాణాలను మనం అచేతుల్లో పెట్టుకొని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, జీసస్ క్రైస్ట్ బోధన నుంచి మనం తెలుసుకోవాల్సింది, ఆచరించాల్సింది, నేను నాతో పాటు నా చుట్టూ ఉన్న అందరూ బాగున్నప్పుడే నేను బాగుంటానన్న గ్రహించగలిగితే డెఫినెట్గా ఈ సమాజం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ప్రధానంగా ఎవరు గ్రహించాలి? అసలు ఇదే పాయింట్. ఇక్కడ ఉన్న పెద్దలు ఉన్నారు, సుమారు నా ముందున్న పెద్దలు 60 సంవత్సరాలు 60 సంవత్సరాలలో ఉన్నారు, కొంతమంది 50 సంవత్సరాలలో ఉన్నారు. వాళ్ళ కౌశల్లా వాళ్ళ జీవితంలో ఆల్రెడీ ఈ కష్టాలు సుఖాలని అనుభవించి నేర్చుకొని ఉందండి. వాళ్ళ అనుభవం వాళ్ళకి అనేక నేర్పింది. జీవిత పయనంలో దేవుణ్ణి నమ్ముకొని పిల్లల్ని పెంచే దగ్గర నుంచి ఈరోజు వరకు, అంటే సుమారు 60 సంవత్సరాల నుంచి వ్యక్తులకి ఏదో ఒక అనారోగ్యం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు జీవనం గడుపుతా అనేక ఆటుపోట్లను చూస్తుంటారు, అనేక అనుభవం కూడా ఉంటారు. ఇది ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఎవరో తెలుసా? యంగ్స్టర్స్ అయినా మీ అందరూ ఎవరైతే ఇప్పుడు చదువుకుంటా ఉంది, ఇప్పుడు దాకా అనేక కార్యక్రమాల్లో అంటే మీ ఎంటర్టైన్ కార్యక్రమాల్లాగా తీసుకోకుండా బైబిల్లోని అనేక వాక్యాల్ని మీ స్క్రిప్ట్ ద్వారా తెలియజేసి మీరు ఈ వయసులోనే నేర్చుకోవాలి. ఈ వయసులో నేర్చుకుంటేనే డెఫినెట్గా జీవితంలో ఇంకా బాగా ఎదగటానికి, ఇచ్చిన మాట ఎడల ఇంత గొప్పగా ప్రేమించిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నట్టుకుంటుంది. ఈ వాస్తవం ఒకసారి మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటాం. ఎంత ఆశ్చర్యం వేస్తూ ఉంటుందంటే కమిట్మెంట్. మాటలు అందరం చూద్దాం, మైకు పట్టుకున్న ప్రతివాడు మాటలు మాట్లాడుతూ కమిట్మెంట్. ఎవరి ఎడల కమిట్మెంట్? ఇది గమనించాలి అందరూ. ఎవరి ఎడల కమిట్మెంట్? ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎవడైతే పేదరికంలో ఉన్నాడో, ఎవడైతే బతుకు బండిని నడపలేకపోతున్నాడో వాడికి నేనున్నా, నేను చూసా, నేను చేస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న అందరినీ, ప్రతి పేదవాడి కుటుంబాన్ని. ఇక్కడ గెలాక్సీ ఆఫ్ పాస్టర్స్ ఉన్నారు. చాలా ఒకరికి మించి ఒకరు ఒక ప్రత్యేకమైన సందేశాలు ఇచ్చారు. వీఆర్ బ్లెస్డ్. పిల్లలు ప్రత్యేకించి మరి వాళ్ళని తయారు చేసిన మరి టీచర్స్ని చెప్పుకోవాలి. స్కిట్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా చేశారు.
అసలు ఎక్కడ కూడాను అంటే మిస్సింగ్స్ లేకుండా ఎవరికి వాళ్ళు కొంత షై నార్మల్గా ఉంటుంది కానీ బట్ వాళ్ళు ఇచ్చే మెసేజ్ మాత్రం చాలా ఎంఫటిక్గా ఇచ్చారు. చాలా సంతోషము. అండ్ ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ అండ్ ద టీచర్స్ బిహైండ్ దెమ్. ఈ గొప్ప కార్యక్రమంలో దేవుని బ్లెస్సింగ్స్ మరి ఈరే మినిస్ట్రీస్ వారికి, మరి తెనాలి పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న పాస్టర్లు అందరికి కూడాను మరి వారికి మన ప్రభు దేవుడు వాళ్ళని ఎప్పుడు స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళ అన్ని నీడ్స్ కూడాను ఫుల్ఫిల్ కావాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా కోరుకుంటూ అండ్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మరి మీ పిల్లలు చాలా బాగా చేశారు. ఒక స్క్రిప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఏదంటే తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని చెప్పేసి పిల్లలు వేశారు. మరి అందరూ యవనస్తులే. ఆ విధంగా మీరు ఉండగలుగుతున్నారా? మీరు ఆ నడవడికలో మీరు నడవగలుగుతున్నారా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. మరి అందరూ సెల్ ఫోన్లు పట్టుకొని ఈ రోజుల్లో నశించిపోతున్నారు. నశించిపోయిన వారిని అధికరించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ విధంగా మరి మనల్ని రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరి ఎంతమంది యవనస్తులు మరి మీరు దేవుని సన్నిధికి వెళ్ళి ఆ విధంగా బ్రతకగలుగుతున్నారు? మన క్రియలు ఎలా ఉన్నాయో మనం పరిశీలించుకోవాలని. ఎందుకంటే అందరూ కూడా పెద్దలు గ్రీటింగ్స్ చెప్పేశారు ఆల్రెడీ. ఇంకా మీకు గ్రీటింగ్స్ ఏముండవు. ఒక బ్రీఫ్ మెసేజ్ కూడా అంత పెద్దగా ఏముండదు. ఎందుకంటే అందరూ ఆల్రెడీ మాట్లాడారు. అసలు క్రిస్మస్ గురించి ఇంకా మాట్లాడినా కూడా వినేటువంటి వారు కూడా ఇంకెవరు లేరు. ఎందుకంటే భయం వేస్తుంది. మైక్రోఫోన్ ఎవరికైనా ఇస్తే మరి టైం కూడా వెళ్ళిపోతుంది అన్నటువంటి ఉద్దేశం మీద మేము టయాన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. దయచేసి సహకరించండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇంటింటికి గడప ప్రోగ్రామ్కి మేము వెళ్ళటం జరిగింది. ఇప్పుడు చేయలేదు. అది చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు ఆయన. మన స్థితిలో వారికి భోజనం అరించేసినప్పుడు వారందరి మధ్యలో కూర్చొని వారు సహపంక్తిగా అందరితో కలిసి భోజనం చేయటం, ప్రతి ఇంటిలోనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని లోపల ఉన్న వాళ్ళు కూడా బయటికి పిలిచి నీకు ఇది అందుతుందా, అది అందుతుందా, నీకు ఇది వస్తుందా, వారిది ప్రతిదీ కూడా క్షుణ్ణముగా. నేనేదో వారి కోసం చెప్పట్లా. నేను వారితో ప్రతి ఇల్లు కూడా అన్ని ఇల్లు తిరిగాను. వారికి ఉన్నటువంటి నిజంగా ఆ మనస్సు యేసు ప్రభు ఇచ్చినటువంటి మనస్సు నేను భావిస్తున్నాను. అందరు చప్పట్లు కొడితే మనం పచ్చండి. అలాంటి వారు మనకు కావాలి. కార్యక్రమంలో ది యునైటెడ్ పాస్టర్స్ అండ్ గాస్పెల్ వర్కర్స్ ప్రెసిడెంట్ పెరపాటి జాన్పాల్, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, ఇమాన్యుయల్ ప్రార్థనా గోపురం ఏ భానుప్రసాద్, డాక్టర్ ఇమాన్యుయల్ దాస్, కె అబ్రహం తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్లో శనివారం నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డాన్స్ పోటీలు నిర్వహించగా ఎంతో సందడిగా పాల్గొన్నారు. బాలబాలికల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి స్థానిక ఓసరోడ్డులోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో శనివారం ఉదయం కల్చరల్ ఫెస్ట్ 2023 పేరుతో జరిపిన నృత్య పోటీలు ఉర్రుతలూగించాయి. విద్యార్థులు చేసిన బ్రేక్ డాన్స్లు, ఆధునిక శాస్త్రీయ నృత్యాల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు రకాల ఆకర్షణీయమైన దుస్తులలో విద్యార్థులు ఒకరిని మించి మరొకరు అన్న చందాన నృత్యాలు చేసి శభాష్ అనిపించుకున్నారు. సినీ కొరియోగ్రాఫర్ క్రేజీ శ్రీనివాస్, జి గాయత్రి, టి మౌనిక ఈ నృత్య పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. మధ్యాహ్నం జరిగిన మరో కార్యక్రమంలో కళాశాల విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించగా ఉపాధ్యాయులు జ్యోతి, అనిల్ కుమార్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్ క్రేజీ శ్రీనివాస్ను నెహ్రూ నికేతన్ యాజమాన్యం దుస్సానువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ జీవితం అంటే సెల్ ఫోన్ ఒకటే కాదని, దానికి బానిస కాకుండా ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. So as you're all very busy with your academic schedules, this is just to recharge and re-energize you. మీలో కొత్త ఎనర్జీని క్రియేట్ చేయడానికి మీ ప్రిన్సిపల్ శేషు గారు ఇలాంటి యాక్టివిటీస్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో శేషు గారు క్లాస్ రూమ్లో మీకు ఎంత స్ట్రిక్ట్గా ఉండి మీ డిసిప్లిన్ ఎంత స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తారో, అట్ ద సేమ్ టైం మీకు రిలాక్సేషన్ కోసం ఇలాంటి యాక్టివిటీస్ని కండక్ట్ చేయమని మా వెంబడి కూడా అంతగానే పడుతూ ఉంటారు. So we must appreciate our principal Seshgiri garu and
and the whole faculty of Nehru Niketan Junior College for making our academic journey a very successful journey. So ఇలాంటి కల్చరల్ ఫేర్స్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే స్టూడెంట్స్కి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బట్ ఎవ్రీ వన్ అజ్యూమ్ దట్ ఈ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చాక ఓన్లీ మార్క్స్ ఒకటే ఇంపార్టెంట్, మార్క్స్ అనేది ఉంటుంది. మార్క్స్ అనేది ఇంపార్టెంట్ అన్డౌటెడ్లీ, బట్ అట్ ద సేమ్ టైమ్ దే షుడ్ బి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మెంటల్ రిలాక్సేషన్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే కనుక యువర్ లైఫ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ విత్ ఆల్ ద యాక్టివిటీస్. అలాగే మీరు ఇంటి దగ్గర కూడా ఫోన్ చూడటం, ఎక్కువ చూడటము, లేదా పేరెంట్స్ మాట వినకపోవడం ఇలాంటివి కాకుండా, ఈవెన్ దే ఫోన్ చూడొద్దు అని మేము చెప్పము, చూడొచ్చు, బట్ దే షుడ్ బి ఏ లిమిటెడ్ టైం. ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes అట్లాగా మీరు రిలాక్సేషన్ కోసం చూడొచ్చు. కానీ బట్ యూ షుడ్ నాట్ మేక్ ఇట్ యాజ్ ఎ డే లాంగ్ యాక్టివిటీ. సో మీ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చినాయి కాబట్టి ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ విద్యా విషయాలను అశ్రద్ధ చేయకుండా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల విద్యార్థులలో మానసిక ఒత్తిడి దూరం అవుతుందని అన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఇలాంటి ఒక కల్చరల్ ఫెస్ట్ అంటే అవసరమా అనుకున్నాం, బట్ ఈరోజు చూసిన తర్వాత ఇట్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ యూ ఆల్. బికాజ్ ఒక బ్రేక్ కావాలి మీకు, ఎందుకంటే ఇప్పుడు అందరూ చాలా డల్గా ఉన్నారు. సో మీలో ఇంత ఎనర్జీ ఉందని ఇవాళ తెలిసింది నాకు, బట్ ఐ డోంట్ నో దాట్. సో ఈ ఎనర్జీని రీఛార్జ్ చేసుకొని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోండి. బికాజ్ యువర్ డేట్ షీట్ ఈజ్ అవుట్, ఫైనల్ ఎగ్జామ్ డేట్ షీట్ వచ్చేసింది. సో ఎనర్జీని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోండి. సో చాలామంది నేను మొన్న చెప్పినట్లు కూడా ఒక ఎగ్జామ్షన్లో ఉంటారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి 10th class వరకే అని. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. యూ షుడ్ బి ఫిజికలీ యాక్టివ్ త్రూ అవుట్ యువర్ లైఫ్. బికాస్ ఫిజికల్గా యాక్టివ్గా ఉంటేనే మనలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో టు బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్దో నెహ్రూ నికేతన్ కల్చరల్ ఫెస్ట్కు నన్ను జడ్జిగా ఆహ్వానించినందుకు మినిమం కొంత ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అలాంటివి మీరు మా నెహ్రూ నికేతన్లో జాయిన్ అవ్వడం మీ అదృష్టం. మీరు కొంతమంది చిన్నారులు ఉంటారు, ఏదో మీ స్టేజ్ మీద మాట్లాడుతుంటే కౌంటర్స్ ఇస్తూ ఉంటారు కింద కూర్చొని. వాళ్ళకి ఆ కౌంటర్కి సమాధానం మీ ఫ్యూచర్లో కనపడుతుంది. మీకు ఆ కౌంటర్కి సమాధానం ఫ్యూచర్లో కనపడుతుంది. అప్పుడు అనుకుంటారు, అరే మా సార్ చెప్పింది మేము వినలేదు, ఈ రోజు ఇంత కౌంటర్కి మనం ఫేస్ చేయగలిగాం అని. మీరు ఈ ఇన్స్టిట్యూషన్లో చేరడం మీ అదృష్టం. నెహ్రూ నికేతన్ అనేది ఒక బ్రాండ్ కాదు, ఒక వెరీ గుడ్. ఆ ఫైల్ని నెక్స్ట్ ఎగ్జామినేషన్స్కి మీరు మీ రిజల్ట్స్లో చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచిన ప్రకాష్ రావు గారికి, మురళీ గారికి, మేడం గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ పి నాగశంకర్, అధ్యాపకులు, బాలబాలికలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు 21వ తేదీ గురువారం జరగనున్నాయి. వేడుకలకు సంబంధించిన ఆహ్వాన బ్రోచర్లను పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకల బ్రోచర్ ఆవిష్కరణ శనివారం సాయంత్రం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీన అంబేద్కర్ కాలేజ్ పక్కన గల నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో వేడుకలు ఎంతో ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకల వివరాలను తెలియజేశారు. గురువారం ఉదయం 10:30 గంటల నుంచి జరిగే గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దైవజనులకు నూతన వస్త్రాలను ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొంటారని, ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని నాయకులు కోరారు. ఈ సమావేశంలో కటేవరపు దేవయ్య, దాసరి వీర వసంతరావు, అక్కిదాసు కిరణ్ కుమార్, కాకి దేవ సహాయం, పెనుపాటి అనిల్ కుమార్, గొరికపూడి బాలరాజు, కొమ్ము రాయల్, కనపర్తి అనిల్ కుమార్, కాకి మనోజ్, పి రాజకుమార్, పెనుపాటి నిరంజన్, కసుమర్తి మల్లేశ్వరరావు, నాలాది ప్రభాకర్, మన్నవ శాంతిశ్రీ, వేముల మహేష్, ఉన్నవ సాల్మన్, కనపర్తి శశి, యాతాటి అనిల్, బేతాళ భూషణం తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు
ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే సెమీ క్రిస్మస్ పార్టీ కార్యకర్తలకి పార్టీ వాళ్ళకి అందరికీ చేయటం మనకు ఆనవాయితీ. అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా చేద్దామని చెప్పి 21వ తారీఖుని చేద్దామని పెద్దలందరూ నిర్ణయించారు. కనుక ఈరోజు ఇన్విటేషన్ కార్డు రిలీజ్ చేస్తున్నాం. కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పాస్టర్స్, వివిధ రకాల మన అభిమానులు అదే రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా ఉంది కాబట్టి ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ కథమ విషయాలు మా మిత్రులు చెప్తారు. తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగును. ఈ నెల 21వ తారీఖు స్థలం నూకల రాంకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపం నందు జరుగును. ఉదయం 10:30 గంటలకి. కావున తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రత్యేకంగా ఆ రోజున మన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకులకు నూతన వస్త్రాలు బహిరించబడును. ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో నూకల రాంకోటేశ్వరరావు గారు ఆ కళ్యాణ మండపం నందు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తేదీ 21/12/23 10:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీనిలో భాగంగా సేవకులకి నూతన వస్త్రాలు ఇవ్వడానికి ఎస్సీ కమిటీ నిర్ణయించింది. అలాగే యావత్ 2 మండలాలకు సంబంధించి కొల్లిపర, తెనాలి నియోజకవర్గ ప్రజలు అలాగే పాస్టర్స్ని ఇన్వైట్ చేస్తూ మరొకసారి నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపం పాత రాజ్యం ట్యాక్స్ నందు 21/12 10:30 గంటలకి తప్పక అందరూ హాజరయ్యి ఈ యొక్క తదుపరి భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. మరి మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారైన అన్నాబత్తుని శివకుమార్ గారు మరి క్రిస్టియానిటీని కూడా చాటి మరి ప్రేమను పంచి సమానతను తెలియచేయటానికి ప్రతి సంవత్సరము మరి క్రిస్మస్ వేడుకల్లో ఒకరోజు ఘనంగా జరుపుతారు. మరి ఆ ఘనంగా జరిపే విధానంలో ఈ సంవత్సరము మరి నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మంటపంలో జరుగుతుంది. మరి ఆ రోజు మరి 2 మండలాల్లో ఉన్న దైవజనులు ఏ డినామినేషన్ అయినా సరే పాస్టర్స్గా చేస్తున్న ప్రతి ఒక్కరికి నూతన వస్త్ర బహుకరణ ఉంటుంది. మరి వారందరూ మరి వచ్చి మరి క్రిస్మస్ యొక్క ప్రత్యేకతను తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 5వ రోజుకు చేరింది. నిరసనలో భాగంగా అంగన్వాడీలు కళ్లకు గంతులు కట్టుకుని దీక్షలో పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు తమ సంఘీభావం తెలియజేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు తెనాలి ప్రాజెక్టు కమిటీ నేతృత్వంలో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. స్థానిక విఎస్ఆర్ఎన్ ఎన్వీఆర్ కాలేజ్ సమీపంలోని మహాగణపతి విగ్రహం వద్ద శనివారం 5వ రోజు దీక్షలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కళ్లకు గంతులు కట్టుకుని నిరసన తెలియజేశారు. సాయంత్రం నిరాహార దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు వేరువేరుగా సందర్శించి తమ మద్దతు తెలియజేశారు. డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ చేస్తున్న ఆందోళనకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ నాయకులతో కలిసి శిబిరం వద్దకు చేరుకుని దీక్షలో కూర్చున్నారు. అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పొన్నూరు నాగసూర్య, శశిధర్రావు, పెనుగొండ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, హెల్పర్లు కానివ్వండి, వర్కర్లు కానివ్వండి, వారి యొక్క ఉద్యమం 5వ రోజుకు ప్రవేశించిన సందర్భంగా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మా భారత జాతీయ కాంగ్రెస్ తరఫున ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలన్నింటినీ కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో 1967 నుంచే లెఫ్ట్ భావాలు అంటే ప్రజాస్వామ్యమే కాకుండా సోషలిస్ట్ భావాలను తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. అసలు ఈనాడు సంస్కరణలకి ముఖ్యంగా అన్ని కులాలు, మతాలు, వర్గాలు ముఖ్యంగా తరఫున పోరాడుతున్నారు. వాళ్ళ యొక్క హక్కులు దాన్ని మీరు తీసుకొస్తే గవర్నమెంట్ దగ్గర చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే వాళ్ళకు కూడా
జీతాలు కానీ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మీ దానికి వస్తాం. ఇప్పుడు చూడండి, మీకు ఎప్పుడో పెట్టినటువంటి 11,500 నుంచి ఎలక్షన్ ముందు ఈ తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తాం, లేకపోతే అన్ని ఇస్తాం ఇన్ని ఇస్తాం అనేటువంటి పెట్టినవి ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి అన్నీ సపోర్ట్ చేయాలి. ఇందాక మా మిత్రులు ఒకరు చెప్పినట్టుగా అంగన్వాడీ టీచర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు వచ్చింది ఇది? ఇంతకుముందు డ్రాప్ అవుట్స్ అంటాము. మన దేశంలో మన రాష్ట్రంలో కానీ అక్షరాస్యత తక్కువగా ఉండేది. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు బీసీ నాయకులు అంగన్వాడీల దీక్ష శిబిరాన్ని సాయంత్రం సందర్శించారు. అంగన్వాడీలు అరకొర జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని కేసన శంకర్రావు అన్నారు. ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు జొన్నాదల వెంకటేశ్వరరావు, కుర్రా శ్రీను, వేముల కృష్ణ, కుర్రా యశ్వంత్, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. గత 5 రోజుల నుంచి కూడా వారు సమ్మెలో వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి మరి మహిళా తల్లులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకి వారు సమంజసమైనటువంటి కోరికల కొరకు గత 5 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు అందరూ కూడా వారికి మద్దతు తెలియజేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా ఆధిపత్య కులాల వారు కూడా ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేసే విధంగా మరి మా వంతు కృషి కూడా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించిన శాఖ మంత్రి గారు కలిసి వారి యొక్క కోరికల్ని తక్షణం మీరు పరిష్కరించాలని చెప్పని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని ఈరోజు మీ అందరూ కూడా నేను కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను. నిరాహార దీక్షలను సిఐటియు నాయకులు కె బాబు ప్రసాద్, అంగన్వాడీలు పి పావని, కె జ్యోతి, అనురాధ, హైమవతి, హేమలత, ఎలిజబెత్, విజయలక్ష్మి తదితరులు పర్యవేక్షించారు. యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా యువత చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. స్థానిక గంగన్నమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శనివారం పలువురు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ను పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా 4 వికలాంగులకు 40,000 రూపాయల విలువైన ట్రై సైకిల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని ఆయన చేతుల మీదుగా దివ్యాంగుల వెంకట్రావు, అన్నారావు, సంపత్ కుమార్, ఆది నారాయణలకు పంపిణీ చేశారు. వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు షేక్ సాదిక్ ను అభినందించారు. సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కటారి హరీష్, యాతాటి అనిల్, అకిదాసు కిరణ్ కుమార్, అడుసుమల్లి శ్రీనివాసరావు, గుర్రం హేమలత, అరవింద తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా ఈ ట్రై సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. యంగ్ జనరేషన్ సభ్యులు షాదిక్. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంటారు. దాదాపు తెనాలి నియోజకవర్గంలో సుపరిచితులు ఈ టీము నెలలో ఏదో ప్రోగ్రాం చేస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు ఒక 4 వికలాంగులకి ఈ ట్రై సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఏంటంటే ఒక్కొక్క ట్రై సైకిల్ వచ్చేసి 12,000 కాస్ట్ దాన్ని. అంటే దగ్గర 50,000 వాళ్ళు వెచ్చించి అంత కుర్రోళ్లే తలా ఇంత వేసుకొని షేర్ చేసుకొని ఇవ్వటం అనేది చాలా సంతోషం. చదువుకుంటా ఇట్లా సేవా కార్యక్రమం చేస్తుండటం అనేది వాళ్ళని అభినందించదగ్గ విషయం. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక అన్నాబత్తుని శివకుమార్ గారి ఆఫీస్ తెనాలిలో ఎవరైతే వికలాంగులు ఉన్నారో అటువంటి వాళ్ళని 4 గుర్తించి ఎవరికైతే ట్రై సైకిల్స్ నీడ్ ఉన్నాయో వాళ్ళకి ట్రై సైకిల్స్ అందించడం జరిగింది. అలానే ఇలా ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇలానే ఎవరికైనా ఏ అవసరం కావాలన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం ఖచ్చితంగా తోడుంటుందని చెప్తున్నాను. అలానే దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ద్వారానే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా పట్టణంలోని 26వ వార్డులో ఆలపాటి పర్యటించారు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని స్థానిక 26వ వార్డులోని పాండురంగపేటలో శుక్రవారం రాత్రి నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి వార్డులో పర్యటించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలను అమలు చేస్తారని చంద్రబాబు సంతకం చేసిన బాబు షూరిటీ బాండ్లను వార్డు ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్న జగన్ కనీసం 4.5 ఏళ్లు దాటినా కూడా బాగు చేయించలేకపోయారని, పేదల సంక్షేమం పేరుతో అన్నింటా ధరలు పెంచి మోయలేని భారాన్ని వేస్తూ నిండా ముంచేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటామన్నారు. నియోజకవర్గం నుంచి ఎటు వెళ్ళాలన్నా కూడా కొల్లిపర మండలం కానీ, రూరల్ మండలం కానీ, పట్టణంలో కానీ కనీస మరామతులు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నా కూడా రోడ్లను మాత్రం కనీసం పట్టించుకున్నటువంటి పైన ప్రభుత్వం కానీ, లోకల్ మున్సిపాలిటీ కానీ, లేకపోతే ఎవరు కూడా ఈ నియోజకవర్గానికి దిక్కు దివాణం లేనటువంటి పరిస్థితిలో, అయోమయమైన పరిస్థితిలో ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. తెనాలి నుంచి మంగళగిరి రోడ్డు నంది వెలుగు వరకు అసలు ఏ రకంగా ఉందో చెప్పడానికి వీలైనటువంటి పరిస్థితి. లోకల్గా ఏదైనా కొల్లిపర వెళ్దామంటే ఏ రోడ్డు కూడా మొత్తం అన్ని రోడ్ల కంటిలో ఒకే ఒక్క రోడ్డు శివలోటు కొల్లిపర వెళ్ళే బిట్టు తప్పితే అన్ని రోడ్లలో అసలు కనీస వసతులు కల్పించేదానికి ఎక్కడ కూడా తాపత్రయం కూడా కనపడినటువంటి ఈ ప్రభుత్వం ఏదో చేస్తామంటే ప్రజల్ని మోసగించడం తప్పితే ఇంకేదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఉన్న స్కూల్స్ని బాగు చేసామన్నారు. నాడు నేడు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ బాయ్స్ స్కూలు, గర్ల్స్ స్కూలు ఇంతవరకు భవిష్యత్తు గ్యారంటీ బాండ్స్ ఇస్తూ ఉండి రిజిస్టర్ చేస్తూ ఉంటే ప్రతి ఇంట్లో కూడా బాగుందా అమ్మ అంటే చాలా చాలా బాగుంది అని చెప్పి ఎంతో ఆనందంగా పేదవాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే మహత్తరమైన కార్యక్రమంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం ఇంకెవరూ చేయరు అనే భావన ఈ రోజున ఈ భవిష్యత్తు గ్యారంటీ బాండ్ల ద్వారా ప్రజల యొక్క అనుభూతిని ఈరోజు చూస్తూ ఉంటుంటే రాబోతున్నది మంచి భవిష్యత్తు అని చెప్పి ఈ రోజున ప్రజలు తలుచుకునే పరిస్థితి వచ్చింది. అంటే మీ పరిపాలన అసమర్థ పాలన వల్ల ఈ రకంగా జరుగుతుందని చెప్పి నా భావన. కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడిబైన హరిప్రసాద్, పెండెల వెంకట్రావు, బోయపాటి అరుణ, కామినేని రాము, కుదరవల్లి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు మున్నా, బాబీ, రిజ్వాన్, బాజీ, వెంకటరత్నం, తాజు అఫ్రీది, మోను, పెద్దబాబు, రాము, దాసర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధిగా పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు అరవింద ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇటీవల నియమితులైన గాలి అరవింద శనివారం ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసిన అరవింద అన్నాబత్తిని శివకుమార్ సహా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ ఆశయాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే ఎన్నికల్లో విజయానికి తన వంతు కృషి చేస్తారని అరవింద తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి, గుర్రం హేమలత తదితరులున్నారు. తెనాలి ప్రెస్ క్లబ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన తెనాలి అసెంబ్లీ శాసనసభ్యులు శివన్న గారి అత్యంత మమకారము, ప్రేమ, ఒక చెల్లెలనే భావన నా పట్ల చూపించి మహిళా కమిటీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా, ఒక అధికార ప్రతినిధిగా నన్ను నియమించటానికి మన శివన్న గారు, నాగార్జునన్న చేసిన కృషికి సర్వదా నేను వారిద్దరికీ కృతజ్ఞతగా ఉంటాను.
రాబోయే రోజుల్లో నా వాయిస్ని పార్టీ తరఫున బలంగా వినిపిస్తాను. ఈ రాష్ట్రంలో మహిళలు చైతన్యవంతులుగా జగనన్న పాలనలో సుభిక్షంగా ఉన్నారు అనడానికి ఈరోజు మహిళల యొక్క ముఖాలు చూస్తుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. మహిళా సాధికారతని చేత్తో పట్టుకొని వచ్చినటువంటి జగనన్న మున్ముందు రాబోయే 15 సంవత్సరాలు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇంకా ఎంతో చైతన్యవంతులుగా మహిళలు రాబోయే ఎలక్షన్లో కూడా పనిచేస్తారు. జగనన్నకి మహిళలంతా వెన్నంటూ ఉంటామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. దాతల సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పలువురు సూచించారు. స్థానిక పాత సత్యనారాయణ టాకీస్ రోడ్డులోని మున్షీ మస్తాన్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ సభ్యులు పాల్గొన్నారు. స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. క్లబ్ సభ్యులు సంకా తిరుమలరావు జన్మదినోత్సవాన్ని సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్య వినయాన్ని, విజ్ఞానాన్ని, సంస్కారాన్ని నేర్పుతుందని తల్లిదండ్రులు తమ పిల్లల్ని తప్పక పాఠశాలలకు పంపి అక్షరాస్యతను పెంపొందించాలని అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధగా విని విద్యాభ్యాసం కొనసాగించాలని అన్నారు. పేద విద్యార్థులకు తమ క్లబ్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు మా క్లబ్ సభ్యులు లయన్స్ సంకా తిరుమలరావు గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లో ఉన్నటువంటి మున్షీ మస్తాన్ మున్సిపల్ ఉర్దూ పాఠశాలలోని విద్యార్థులందరికీ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్స్ అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయులు వాళ్ళకు బోధించే విద్య వాళ్ళు అవగాహన చేసుకుని చక్కగా చదివి తర్వాత పై చదువుల కోసం వాళ్ళు హై స్కూల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా ఈ చెప్పే 5 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పేదాన్ని వినిపించుకొని చదువుకొని దాన్ని మళ్ళీ ఉపాధ్యాయులు అడిగినప్పుడు చెప్పగలిగితే ఆ విజ్ఞానం, విచక్షణ వాళ్ళకి అలవడతాయి. దాంతో ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించి ఇంటి దగ్గర వాళ్ళు మళ్ళీ ఈ పాఠశాలలో చెప్పినవి ఏంటో తెలుసుకుని చాలా కార్యక్రమాలు వాళ్ళకి అవసరమైనవి, ఆ పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలని వాటిని కల్పించడం జరుగుతుంది. ఇందుకు సహకరిస్తున్న క్లబ్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు అయినాల మల్లేశ్వరరావు, నంబూరు శ్రీకుమార్, పాదర్తి వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని షేక్ దిల్బహార్ తదితరులు పాల్గొన్నారు. జేఎంజే మహిళా కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలు సందడిగా జరిగాయి. విద్యార్థినులు, అధ్యాపకులు ఎంతో ఉత్సాహంగా సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రెవరెండ్ స్లీవా పాల్గొన్నారు. క్రిస్మస్ గురించి, క్రీస్తు ప్రేమను గురించి సందేశం ఇచ్చారు. క్రీస్తు జనన విశేషాలను విద్యార్థులకు వివరించారు. కళాశాల యాజమాన్యం డాక్టర్ ట్రీసా, కళాశాల ప్రిన్సిపల్ షైనీ, వైస్ ప్రిన్సిపల్ మేరీ శారద తదితరులు పాల్గొని విద్యార్థుల సమక్షంలో క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు పుట్టుకకు ప్రతీక అయిన క్రిస్మస్ పండుగను అంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు వివిధ రకాల వేషధారణలో ఎంతో ఉత్సాహంగా సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు మేము జేఎంజే కాలేజీలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరిపించాం. క్రిస్మస్ ఈస్ అ సీజన్ ఆఫ్ లవ్, వార్మ్త్ అండ్ జనరసిటీ. Let us share the peace and love of Jesus, and let us have the spirit of giving. Let us share what we have with the poor and needy and make joyful heart in order to receive baby Jesus in our heart. Ee roju memu non teaching staff students andaru party special invite ga our reverend father Sleva garu vacharu, chakkati message icharu. Alane memu andaru chaala joyful ga ee semi Christmas 2023 చక్కా ఈ సెమీ క్రిస్మస్ 2023 చక్కా జరపడానికి ఆ దేవాది దేవుడు మాకు ఇచ్చిన ఈ అనుగ్రహానికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం దేవుడికి. అలానే ప్రతి ఒక్కరికి దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఎ గ్రేస్ ఫిల్డ్ న్యూ ఇయర్ 2024. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లిపార మండలం శివలూరులో వైభవంగా జరిగిన శ్రీ మదన గోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ.
పూజా కార్యక్రమాల్లో పాల్గొని భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దంపతులు. నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజీలో సందడిగా జరిగిన కల్చరల్ ఫెస్ట్. వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. యేసుక్రీస్తు దీవెనలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. ఐతానగర్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 21న గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు. దేవ సేవకులకు నూతన వస్త్రాలు బహూకరించనున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.